హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించి ఫైనల్గా రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో సో మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా కిందన మనకి ర్యాంక్ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేశారు. వెరిఫికేషన్ టైంలో ఏం డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ రిజల్ట్స్ చెక్ చేయాలనుకుంటే దీన్ని ట్యాప్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ మేము క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ చూపిస్తుంది. లేదా మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఏమైనా క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో గ్రీన్ కలరు దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీకు పీజీ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నేను ఒక క్యాండిడేట్ అయితే చూపిస్తున్నాను హైడ్ చేసి. పీజీ సెట్ అని చెప్పేసి ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జామ్ అనేది. రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్ అని చూపిస్తుంది. మీ ఫోటో ఎక్కడ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ అనేది. నెక్స్ట్ మెయిన్ గుర్తుపెట్టుకొని మీరు రాసిన సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కోడ్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో 42 మార్క్స్ ఈ క్యాండిడేట్ గెయిన్ అయ్యాయి. అండ్ ఈ యొక్క సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది, ర్యాంక్, ఈ యొక్క సబ్జెక్ట్కి ర్యాంక్ అవుట్ ఆఫ్ ఎంతమంది రాసి ఉంటారో ఆ ర్యాంక్ అనేది కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ అడ్మిషన్ ఇంటూ పోస్టియర్ ఆఫ్ వేరియస్ అంటే పీజీ కోర్స్కి సంబంధించి అడ్మిషన్ అనేది 2025-26కి సంబంధించిన మనకి యూనివర్సిటీ అప్లైటెడ్ గవర్నమెంట్ అన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో సో క్యాండిడేట్స్ అయితే మీరు మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాతన మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా టైం అయితే ఉంది. అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ కింద చూసుకుంటే ద క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు వెరిఫికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఏంటంటే స్టార్టింగ్ది ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ పీజీ సెట్ అనేది. నెక్స్ట్ టీసీ ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో లాస్ట్ స్టడీ ఏదైతే డిగ్రీ కానీ డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ ఏదైతే ఉంటుందో స్టడీ. నెక్స్ట్ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. బీటెక్ అయితే బీటెక్ సర్టిఫికేట్, డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేట్. ఒకవేళ రాకపోతే అన్ని మార్క్స్ మెమోస్ అయినా ఇక ఇక్కడ చూసుకోవచ్చు అన్ని మార్క్స్ మెమోస్ కావాలని చెప్తున్నారు. ఓకేనా. ద డౌన్లోడ్ మెమోస్ ఆర్ నాట్ అలౌడ్ అంటే డౌన్లోడ్ చేసిన మెమోస్ మేము అలౌ చేయమని చెప్తున్నారు. సో ఒరిజినల్స్ అయితే క్యారీ చేసుకోండి అండ్ అన్నీ కూడా మీరు పాస్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ పీజీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ యొక్క స్టడీస్ ఈ యొక్క సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. 10th క్లాస్ యొక్క స్టడీ కాదండి, 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్. నెక్స్ట్ మనకి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే మనకి స్టడీస్ సర్టిఫికేట్స్ అనేవి ఇవన్నీ కూడా 9th క్లాస్ నుంచి మీ డిగ్రీ వరకు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి 01/01/2025 నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్స్కి సంబంధించి కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మీరు క్యారీ చేయాలంటున్నారు. అండ్ మీరు పాస్పోర్ట్ సైజ్ అంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ మస్ట్ ఆల్సో అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఆన్లైన్లో మీ యొక్క ఫోటో అనేది కూడా క్యారీ చేయండి అని చెప్తున్నారు. సో టోటల్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇప్పటికైతే ఇంకా టైం ఉంది కాబట్టి ఫర్దర్ ఇంకా డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డాక్యుమెంట్ కావాలి మీకు ఎగ్జాక్ట్గా అన్నీ కూడా మీకు ఆన్లైన్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అన్నీ కూడా ఫర్దర్ వీడియోలో మీకు వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.